వెలమకన్ని వాయిస్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న శ్రోతలందరికీ నమస్కారం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవలసిన వారు ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి విడుదలయ్యే ప్రతి ఆడియో విని ఆనందించాలని కోరుకుంటూ నేటి ఆడియోని ప్రారంభిద్దాం. మహాకూర్మావతార సన్నివేశాలకు, క్షీరసాగర మథన అద్భుత ఘట్టాలకు ప్రతీకగా నిలిచిన శ్రీ కూర్మనాథస్వామి గుహాలయ క్షేత్రం నల్లగుట్ట క్షేత్రం. కర్నూలు జిల్లా ఆదోని తాలూకా ఆస్పరి మండల కేంద్రానికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. దేవదానవులు సాగించిన క్షీరసాగర మదన ఘట్టంలో కూర్మనాథ అవతారం చక్కని కుదురుగాను, మందర పర్వతం కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పం తాడుగాను అమరి సహకరించగా ముందుగా హలాహలం ఉద్భవించింది. పరమశివుడు ఆ విషాన్ని కంఠంలో దాచుకుని నీలకంఠుడయ్యాడు. ఆ తరువాత ఉచ్చైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు, శ్రీ మహాలక్ష్మి, అమృత కలశంతో ఆదివైద్యుడైన ధన్వంతరి ఆవిర్భవించారు. అమృత భాండాన్ని అపహరించిన రాక్షసులు తమలో తాము కలిహించుకొనుచుండగా విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో అవతరించి అందరికీ సమానంగా తాను అమృతాన్ని పంచుతానంటూ రాక్షసులను, దేవతలను 2 వరుసలుగా కూర్చోపెట్టాడు. స్వర్భాను అనే రాక్షసుడు మారు రూపంలో దేవతల వరుసలో కూర్చున్నాడు. అమృతాన్ని సేవించాడు. ఈ రహస్యం గ్రహించిన సూర్యచంద్రులు జగన్మోహినికి కనుసైగ చేసి విషయం చెప్పారు. వెంటనే జగన్మోహిని రూపంలోని విష్ణుమూర్తి తన చక్రంతో రాక్షసుని తలను ఖండించాడు. అప్పటికే అమృతం తాగి అమరత్వం పొందిన స్వర్భాను తలభాగమే రాహువుగా, మొండెం కేతువుగా రూపుదిద్దుకున్నాయి. వీరికి నవగ్రహ మండలంలో ఛాయాగ్రహాలుగా స్థానం కల్పించాడు బ్రహ్మ. సూర్యచంద్రులు జగన్మోహినికి తన రహస్యం చెప్పడం వల్లనే ఈ దుర్గతి కలిగింది అనే బాధతో గ్రహణ సమయాలలో సూర్యచంద్రులను పట్టి పీడిస్తూ ఉంటారు రాహుకేతువులు. సుమారు 1 కిలోమీటరు వరకు చుట్టూ వ్యాపించి ఉన్న నల్లగుట్ట శిలా పర్వతం అలనాటి మందర పర్వతానికి ప్రతీకగా కనిపిస్తుంది. చాలా దూరం నుంచే ఈ పర్వతం మహాకూర్మంగా దర్శనమిస్తుంది. ఈ పర్వతానికి చుట్టుకుని ఉన్న మహాసర్పం వాసుకి గుట్ట ఈశాన్యమూలకు తోకభాగంతోనూ, వాయవ్య భాగాన తల భాగంతోనూ దర్శనమిస్తుంది. ఈ పర్వతాగ్రాన పెద్ద శిలా కలశం అమృత భాండానికి ప్రతీకగా కనిపిస్తుంది. ఈ గుహ లోపలి భాగంలో తాబేలు రూపంలో కూర్మనాథుడు దర్శనమిస్తాడు. ఈ స్వామికి పక్కనే క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన హలాహలాన్ని మింగిన నీలకంఠుని శివలింగం దర్శనమిస్తుంది. ఆ పక్కనే నిలువెత్తు పెద్ద పుట్ట పూజలందుకుంటూ ఉంటుంది. మందర పర్వతం రాపిడితో కలిగిన నొప్పి, దురదకు ఉపశమనంగా వావిలి ఆకులతో అభిషేకానంతరం కూర్మనాథుని అర్చిస్తారు. తరువాత పుష్పాలతో స్వామిని అలంకరిస్తారు. ప్రతి శనివారం రాహుకాలంలో నల్లగుట్ట గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఈ ప్రదక్షిణ ప్రదేశంలో గిరి చుట్టూ 9 పుట్టలు ఉంటాయి. వీటిని నాగమల్లి తీగలు చుట్టుకొని ఉంటాయి. ఈ ప్రదక్షిణకు 1 గంట సమయం పడుతుంది. ఈ 9 పుట్టలను పూజిస్తూ గిరి ప్రదక్షిణ చేసేవారికి సర్పదోషాలు, నాగదోషాలు, కాలసర్పదోషాలు పరిహారమవుతాయి. ఈ పుట్టలను వాసుకి పుట్టలుగా భక్తులు కొలుస్తారు. ఈ నల్లగుట్ట క్షేత్రం సూర్య చంద్ర గ్రహణ సమయాలలో తెరవబడి ఉంటుంది. ఆ సమయాలలో కూర్మనాథుని అర్చించుకోవచ్చు. ఈ క్షేత్రంలో ఎటువంటి గ్రహణ దోషాలు, గ్రహణ శూలలు వర్తించవు. ప్రతి శని, ఆదివారాలు ప్రత్యేక పూజలు జరుగుతాయి. కూర్మ జయంతి, వైకుంఠ ఏకాదశి, ఆఖరి శ్రావణ శనివారం విశేష పూజలు ఈ ఆలయంలో నిర్వహిస్తారు. సర్వార్థప్రదాయక క్షేత్రంగా వెలసిల్లుతున్న నల్లగుట్ట క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి సర్వ దోషాలు సమసిపోయి మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి.
శివుడు హలాహలాన్ని మింగినందువలన మహామృత్యుంజయ క్షేత్రంగా నల్లగుట్ట వెలసిల్లుతోంది. అందువలన ఈ క్షేత్రాన్ని దర్శించేవారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆది వైద్యుడైన ధన్వంతరి ఇక్కడ ఆవిర్భవించినందువలన ఆరోగ్య సిద్ధి క్షేత్రంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. అందువలన ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి అనారోగ్యాలు తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. శాశ్వతత్వాన్ని అందించే అమృతం ఆవిర్భవించినందువలన అమృత క్షేత్రంగా ఈ క్షేత్రం పిలువబడుతోంది. అందువలన ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి దీర్ఘాయుష్యు లభిస్తుంది. కామధేనువు, కల్పవృక్షం, శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించడం వలన ఈ క్షేత్రం సర్వసంపత్కర క్షేత్రంగా భావింపబడుతోంది. అందువలన ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి సర్వ సంపదలు వశమవుతాయి. ఛాయాగ్రహాలుగా రాహుకేతువులు ఇక్కడే నవగ్రహ మండలంలో స్థానం పొందడం వలన ఈ క్షేత్రం రాహుకేతు క్షేత్రంగా విలసిల్లుతోంది. అందువలన ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి రాహుకేతు దోషాలు సమసిపోతాయి. వాసుకి వలన సర్పదోషాలు, నాగదోషాలు, మహానాగదోషాలు, కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు పరిహరింపబడుతున్న కారణంగా మహానాగ క్షేత్రంగా ఈ క్షేత్రం పేరు పొందింది. సమస్త గ్రహ దోషాలను నివారించే సర్వార్థప్రదాయక క్షేత్రం ఈ కూర్మనాథ క్షేత్రం. ఇసుకలో గుడ్లను పాతిపెట్టి ఎక్కడికి వెళ్ళినా వాటిని స్మరించే తాబేలు కేవలం స్మరణ ప్రభావంతోనే గుడ్లన్నీ ఆరోగ్యంగా పిల్లలుగా ఎదుగుతాయి. అలాగే సర్వార్థప్రదాయకమైన ఈ గుహాలయ క్షేత్రంలో కూర్మనాథుని సేవించిన వారికి సమస్త దోషాలు తొలగిపోయి ఆనంద సిద్ధి, అమృత సిద్ధి కలుగుతాయి.